ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి కనికరమును బట్టి మరి యొక్క వారం ఆఖరి దినంలో శనివారం నాడు రీతిగా సంఘ ప్రార్థన కొరకై చేరి రావడానికి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవునికి ఎంతో వందనాస్తులై ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రార్థన కొరకై మీ గృహాల్లో చేరి వస్తున్న ప్రియులు సమయానికి చేరి వచ్చి ఈ సమయంలో ప్రార్థనలోనే వాక్యమును వింటూ వాక్యమును అనుసరించి ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా చేరండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ దయకెంతో వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో వారం ఆఖరి దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి రావడానికి మీరు అనుగ్రహించిన కృపా తరుణమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా. ఈ రీతిగా తండ్రి మా గృహాల్లో మరి ప్రభా మేము కుటుంబాలుగా చేరి మరి సంఘ ప్రార్థన కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. చేరి వస్తున్న ప్రియులందరూ కూడా మీ సన్నిధిలో చేరి వచ్చి భారముతో మరి ఆత్మ నింపుదలతో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రి వాక్యమును విని వాక్యానుసారంగా మరి ప్రభా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఈ రీతిగా తండ్రి ఈ ప్రార్థనా సమయం అంతట్లో మీ సన్నిధి, మీ సహాయము, మీ కాపుదల, మీ భద్రతను కోరుకుంటూ మరొకసారి మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ మీ ఆత్మ నింపుదలతో తండ్రి మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 637. ఆనందించము ప్రభు యేసులో అంతయు మనరార్జించు. Yo
Bye.
పాట సంఖ్య 581. పాత పుస్తకంలో 494. విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విషదముగా నుడివితివి విసుగకుండా నిత్యము. విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విషదముగా నుడివితివి విసుగకుండా నిత్యము. ఏకీభవించి భూమిపైన ఇద్దరు, ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొని సంగతులను గూర్చి, వేడుకొని సంగతులను గూర్చి నా తండ్రి వందనాలు, నా తండ్రి వందనాలు నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా. విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విషదముగా నుడివితివి విసుగకుండా నిత్యము. పేతురపోస్తలుడు చెరసాలలో నుండ, పేతురపోస్తలుడు చెరసాలలో నుండ అత్యాసక్తిగా ప్రార్థించగా, అత్యాసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కలిగి, ఆనాటి శిష్యులు కలిగి నీ గొప్ప మహాత్మ్యమును, నీ గొప్ప మహాత్మ్యమును విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విషదముగా నుడివితివి విసుగకుండా నిత్యము. ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిన, ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిన విసుగక కూడి యుందురు, విసుగక కూడి యుందురు. అందరి మధ్యన ఉండేవాడు, అందరి మధ్యనుండి ప్రభువా రమ్ము మా మధ్యకు నీవే, రమ్ము మా మధ్యకు నీవే. విసుగకుండా నిత్యము ప్రార్థించవలనని విషదముగా నుడివితివి విసుగకుండా నిత్యము. దయచేసి ప్రార్థన కొరకైనటువంటి ప్రార్థన తలంపులను తీసుకుని మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి గమనించి వినండి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోను నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహనబలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రియులారా, మనం చదువుతూ వచ్చినటువంటి వాక్య భాగాన్ని దావీదు భక్తుడు, దావీదు రాజు, ప్రవక్త ఎంతో అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్పుచున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఈ మాటలు పలుకుచున్నటువంటి దావీదు తన జీవితంలో మొదటిగా తను చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, 19వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు,
నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము. మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వస్తున్నటువంటి మనము మన ఆపత్కాలంలో, మన కష్ట సమయంలో, మన ఇరుకులు, మన ఇబ్బందుల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చే మనము దేవుని సన్నిధిలో మొదటిగా మన యొక్క రహస్య పాపములన్నింటినీ మనం ఎరిగినటువంటి వారముగా ఉండి దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. అలాగూ మన యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెడితేనే మన ప్రార్థన దేవునికి అంగీకారం కాగలుగుతుంది. ఒకవేళ అలా కాకోకుండా మనలో ఉన్నటువంటి మన పాపములను మనం అలాగే ఉంచుకుని దేవుని సన్నిధికి వచ్చి ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేం. అందుకొరకే ప్రియులారా, ఇక్కడ దావీదు తన జీవితంలో ఈ 20వ అధ్యాయంలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక అని పలికే ముందు తన పొరపాట్లు తను కనుగొంటున్నాడు. ఈ 19వ అధ్యాయం 12వ వచనంలో తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము. 13వ వచనం, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినగుదును. కాబట్టి మనం నిందారహితులముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆపత్కాలమందు మొరపెట్టినట్లయితే ఆయన మన మొర ఆలకిస్తాడు, మనకు ఉత్తరమిస్తాడు, మనకు జవాబిస్తాడు. అందుకొరకే ఇక్కడ 4వ వచనంలో కూడా మనం ఈ మాటను చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఎప్పుడైతే మన పాపాలు మనం కనుగొంటామో, మన పాపం నుంచి, మన రహస్య పాపాల నుంచి మనం విడిపించబడతామో, అప్పుడు దేవుని యొక్క దయా కనికరం మన మీదకి వచ్చి మనం ఆపత్కాలంలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఇష్టపడేవారుగా ఉన్నారు. అందుకొరకే 50వ కీర్తన 15వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, నేను చదువుతున్నాను, గమనించండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఆపత్కాలంలో దేవుని సన్నిధికి వచ్చి మనం మొరపెట్టినప్పుడు, నిందారహితులుగా మొరపెట్టినప్పుడు ఆయన కృపను చూపి మన కోరికను సిద్ధింపచేసినప్పుడు మనమంట ఆయనని మహిమపరుస్తామంట. మన కోరికలు నెరవేర్చబడినప్పుడు మనము ఆయన్ని మహిమపరుస్తాం. ఎందుకు ఆయన మన కోరికలు నెరవేరుస్తున్నాడు అంటే, మనము ఆయనను మహిమపరచడానికి మన కోరికలు ఆయన సిద్ధింపచేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా మన గమనికలో ఉంచుకోవాలి. అంతేకాకుండా కీర్తనలు 81లో కూడా ఒక మాట అంటున్నాడు. కీర్తన 81లో కూడా ఒక మాట అంటున్నాడు. 7వ వచనములో దయచేసి గమనించండి. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగుచోటుల నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. ఇక్కడ కూడా ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నిన్ను విడిపించి తిని. ఆపత్కాలంలో మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడు అన్న సంగతిని మనం గుర్తెరగాలి. మనం గుర్తెరిగి అలాగు చేస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పరిస్థితులన్నిటినీ మనం గుర్తెరిగినటువంటి వారంగా ఉండాలి. మన స్థితిగతులన్నిటినీ మనం గుర్తెరిగిన వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన మన ప్రార్థన ఆలకించగలుగుతాడు. అందుకొరకే 107వ కీర్తన 6వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కష్టకాలం ముఖ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలన్నీ కూడా మనకు కష్టకాలాలే. ప్రతి వ్యక్తికి కష్టకాలమే. ప్రపంచంలో చూస్తున్న దేశాలన్నిటికీ కష్టకాలమే. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ కష్టకాలమే. మరి ముఖ్యంగా క్రైస్తవులకి ఇంకా కష్టకాలం వచ్చింది. లోకంలో చూసినట్లయితే క్రైస్తవుల మందిరాలలో చేరి రాలేక, దేవుని సన్నిధిలో కనబడలేక, ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రజలు సంఘముగా చేరి ఆయనను ఆరాధించలేక, దేవుని సన్నిధిలో కనబడలేక ఉన్నటువంటి పరిస్థితులు మనకెంతో కష్టకాలం. ఎందుకంటే
లోకంలో ఉన్నటువంటి భక్తులు అనబడేటువంటి వారు అనేకులు ఈ రీతిగా కూడి రారు. ఎందుకంటే వారు అట్లా నిలబడి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. వారికి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ క్రైస్తవులైనటువంటి మనకి సమాజంగా కూడాలి, సహవాసం కలిగి ఉండాలి, వారంలో అనేకమైనటువంటి కూడికలు కలిగి ఉండాలి. ఈ సహవాసము మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. అయితే నేటి దినాలలో దరిదాపుగా 2.5 మాసాల నుంచి దరిదాపుగా 10 వారాలకు పైగా మనం దేవుని సన్నిధిలో చేరి రాలేకపోతున్నాం. ఈ చేరి రాలేకపోతున్నటువంటి పరిస్థితులను మన కష్టకాలం ఇది. మనకెంతో నెమ్మది లేనటువంటి పరిస్థితి, దేవుని మందిరాన్ని చూడలేనటువంటి పరిస్థితి, దేవుని ప్రజలం ఒకరినొకరు చూసుకోలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు కష్టకాలాలే. ఈ కష్టకాలంలో కొంతమంది అయితే మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉండి హాస్పిటల్స్ చూపించుకోవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు కలిగిన వారు ఉన్నారు. ఈ రీతిగా అనేకమైనటువంటి కష్టాలు క్రైస్తవులకు సంభవిస్తూ ఉన్నాయి. ఈ కష్టకాలంలో మనం చేయగలిగింది దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెట్టడం, దేవుని సన్నిధికి వచ్చి మన ఆపత్కాలంలో మనం మొర్ర పెట్టడం. మనం మొర్ర పెడితే ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చి ఆ జవాబును పొందుకున్న మనం ఆయన్ని మహిమపరచాలి అన్నది ఆయన ఉద్దేశం. ప్రియులారా, ఈ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ముఖ్యంగా దైవ సేవకులైనటువంటి వారు అనేక మంది అనేక సమస్యల గుండా వెళుతున్నారు. ఇటీవల కాలంలో మాకు సమీపంలో ఉన్నటువంటి ఒక దైవ సేవకుడు ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య ద్వారానే వాక్యమును అందిస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి అనారోగ్యం చోటు చేసుకుంది. చోటు చేసుకున్న వెంటనే వారు వైద్యులను సంప్రదించగా వారు ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆ మేరకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తూ ఉండటం బట్టి ఆయన మరి మెయిన్ వాల్స్, ఏదైతే గుండెకు రక్తాన్ని అందించేటువంటి మెయిన్ వాల్స్ ఉంటాయో అవి 2 చోట్ల మరి డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటికి మరి స్టంట్లు వేయాలి అన్నప్పుడు రాత్రికి రాత్రి 1 గంట సమయంలో వారు ఆ స్టంట్స్ వేయటం జరిగింది. అది దేవుని మహిమార్థమై జరిగిందని ఆ యొక్క దైవ సేవకుడు భావించి తెల్లవారిన వెంటనే మరి అనేకులకు సువార్త చెప్పడం ప్రారంభించాడు. నా ఆపత్కాలంలో దేవుడు నా మొర ఆలకించాడు, కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని హెచ్చించాలి. కాబట్టి మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే అవమానాలు, నిందలు, మనకొచ్చేటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనం ఆయన వైపు చూడగలిగితే, ఆపత్కాలంలో ఆయన వైపు చూడగలిగితే ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబిస్తాడు. తద్వారా ఆయన నామానికి మహిమ వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ 107వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి 8వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కాబట్టి ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు, ఆపత్కాలంలో దేవుని వైపు చూసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చి, మన యొక్క జవాబిచ్చిన దాన్ని బట్టి ఆయన మనం మహిమపరుస్తున్నప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుంది. నా జీవితంలో మీ జీవితంలో మనం చేస్తున్న ప్రార్థనకు జవాబు పొందుకున్నప్పుడు తప్పనిసరిగా మనము మరి దేవుని మహిమపరచగలుగుతాం. అందుకొరకే మనం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తాం. మరి కుంటివాడు అతడు మరి మందిర ద్వారం దగ్గరే కూర్చుని మరి భిక్షము అడుక్కునేవాడుగా ఉంటున్నాడు. మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా అక్కడ కూర్చుంటున్నాడు, ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నాడు. కానీ మందిరంలోకి వెళ్ళేవారు వచ్చేవారిని చూస్తున్నాడు, కానీ ఎవరు కూడా అతని గురించి అంతగా పట్టించుకున్నవారు కారు. కానీ ఒక దినం వచ్చింది, దేవుని మహిమార్థమై దేవుడు ఆ వ్యక్తిని లేపాలని ఉద్దేశించాడు. అందుకొరకే తన దాసులైనటువంటి పేతురు, యోహానును తీసుకుని వెళ్ళాడు. వారు ఆయన వైపు చూశారు. చూసినప్పుడు వెండి బంగారంలో నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి ఆ పేతురు గారు మాట్లాడగా చెయ్యి ఇవ్వగా అతడు లేచి దిగ్గున నిలిచి గంతులు వేస్తూ దేవుణ్ణి మహిమపరిచాడు. ఆయనకున్న కష్టకాలం,
ఆయనకున్నటువంటి అనారోగ్యత, ఆయనకున్నటువంటి కుంటితనం, ఆయనకున్నటువంటి భిక్షాటన అన్నీ ఎగిరిపోయినాయి. కష్టకాలములో, ఆపత్కాలములో దేవుని సన్నిధిలో చేరి మొరపెడితే, మనం మొరపెట్టే ముందు ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో 12వ వచనంలో మనకు చూపించబడిన రీతిగా మనం ఒక్కసారి దేవుని వైపు చూసి దేవుని వాక్యమును మనం పరిశీలన చేసుకున్నటువంటి ఆ రీతిగా మనం పరిశీలన చేసుకోవాలి. ఏమని? తన పొరపాట్లు కనుగొనగా వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము. ఈ మాట మనం అందరం కూడా పలకాలి. మన గృహాలలో చేరి కుటుంబీకులముగా ప్రార్థన చేస్తున్నటువంటి మనం ప్రతి ఒక్కరం పరిశీలన చేసుకోవాలి. నా యొక్క బలహీనతలు నా కుటుంబీకులకు తెలియవు, నా కుటుంబీకుల యొక్క బలహీనతలు నాకు తెలియవు. కాబట్టి ప్రార్థనలో చేరి వచ్చి ప్రార్థన చేయాలనే ఆశ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పొరపాట్లు, ఈ దినములో నా పొరపాటు ఏమిటి, ఈ దినాలలో నా పొరపాటు ఏమిటి, ఈ దినాలలో నా అతిక్రమం ఏమిటి, దేవుని సన్నిధిని నేను ఎంతగా ప్రేమిస్తూ వచ్చాను, దేవుని వాక్యమును ఎంతగా చదువుతూ వచ్చాను, దేవుని వాక్యమును ఎంతగా అర్థం చేసుకుంటూ వచ్చాను. ఈ యొక్క ఈ లాక్డౌన్ టైం అంతా కూడా నేను ఇంటిలోనే ఉండవలసి వచ్చింది కదా. ఇంటిలో ఉన్నటువంటి ఈ సమయంలో దేవుని నేను ఎలా మహిమపరచగలిగాను, దేవుని సన్నిధిలో నా పతనాలు, నా పొరపాట్లు ఎలా ఒప్పుకొనగలిగాను, ఈ విషయాలన్నీ కూడా ప్రియులారా మనం ఆలోచన చేయాలి. దయగలిగినటువంటి దేవుడు, కృపా సంపన్నుడైనటువంటి దేవుడు, లోకమును ప్రేమించినటువంటి దేవుడు ఈ పరిస్థితిని ఎందుకు కల్పించాడో మనకు తెలియదు. మనం ఆలోచిస్తే దీనికి మనకు జవాబు ఏమై ఉంటుందో మనం ఆలోచించలేము. ఈ సంగతి మనకు మరుగు చేయబడింది. ఎందుకంటే సామెతల గ్రంథం 25:2లో చెప్పబడింది, సంగతి మరుగు చేయబొట్ట దేవునికి ఘనత. అనేకులు అడుగుతున్నారు ఈరోజు, ఏంటి మీ క్రైస్తవ దేశాలలో కదా ఈ యొక్క వ్యాధి ప్రబలింది, ఎక్కువగా అక్కడే కదా ప్రాణ నష్టం జరిగింది, మరి క్రైస్తవ దేశాలు కదా ఎందుకు అంటే అక్కడ కూడా ఈ మిళితమైనటువంటి జనాంగం చేరినారు. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలులతో పాటు ఐగుప్తులు కూడా కొందరు వచ్చారు. ఐగుప్తులు కూడా కొందరు వచ్చుటని బట్టి ఇశ్రాయేలు కొన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది, కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే పాశ్చాత్య దేశాలలో కూడా దరిదాపుగా 190 దేశాలలో ఈ కరోనా వైరస్ వ్యాపించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అనేక మంది అవి క్రైస్తవ దేశాలు కదా ఎందుకు వచ్చినాయి అంటే అది రహస్యం. దేవుని వాక్యంలో ఉంది కదా, సంగతి మరుగు చేయబట్ట దేవునికి ఘనత. కాబట్టి ఎందుకు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు. కేవలం దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుని, ప్రభా ఈ పరిస్థితిని నీవెందుకు కల్పించావో మాకు తెలియదు, కానీ ఇది మీ మహిమార్థమే వచ్చిందని మాత్రం నమ్ముతున్నాం. ఈ పరిస్థితులలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం బయటికి రావటానికి గొర్రెపిల్ల యొక్క రక్తం ఆ గృహ ద్వారబంధకాలకు రాయబడింది. అది మేము విశ్వసిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మమ్మలను ప్రేమించి మా కొరకై ఆ కలువరి శిలువలో మండుటెండలో 3 రేకుల మీద వేలాడి మీరు మా కొరకు రక్తం చిందించారు. ఆ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. మమ్మలను కాపాడావు, మమ్మలను భద్రపరిచావు. అందును బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క విరిగి నలిగిన హృదయంతో నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. మా ప్రార్థన మనములను మీకు తెలియజేసుకుంటున్నాం. మేము కష్టకాలంలో ఉన్నాం, మేము ఆపదలో ఉన్నాం. మా ఆపదలో, మా కష్టకాలంలో నీవు మాకు ఉత్తరమిచ్చే దేవుడిగా ఉన్నావు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాం. అందుకొరకే ప్రియులారా, జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాటను కూడా చదువుకుని మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. దయచేసి నేను చదువుతున్నాను, గమనించండి. 13వ అధ్యాయం 9వ వచనం ఆఖరి వచనముగా ఉంటుంది. నేను చదువుతున్నాను, గమనించండి. ఆ మూడవ భాగము, నేను అగ్ని నుండి వెండిని తీసి శుద్ధపరచుదును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇక్కడ చూడండి ప్రియులరా, ఎంత
క్లియర్గా క్లారిటీగా దేవుడు మన పక్షంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరచుదును. కాబట్టి ఈ పరీక్షలన్నిటి ద్వారా, ఈ శ్రమలన్నిటి ద్వారా, ఈ ఆపత్కాలము ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. తన వాక్యము చేత మనల్ని శుద్ధి చేయాలని ఇష్టపడుతున్నాడు. వాక్యమును ఇష్టపడినటువంటి మనం, వాక్యమును అంగీకరిస్తున్నటువంటి మనం తప్పనిసరిగా వాక్యము దగ్గరికి వచ్చి, వాక్యము మన పతనాలు ఏం చూపిస్తుందో, మన పొరపాట్లు ఏం చూపిస్తుందో వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధికి వచ్చి వాక్యము ద్వారా మనము ఎరిగినటువంటి వారమైంది ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నువ్వు కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా నాకు మరి నన్ను శుద్ధి చేసి, ఆ దినాలలో అయితే మా ప్రియులైనటువంటి వారిని అగ్నిలో నుండి వెండిని తీసినట్లు శుద్ధిపరిచావు. శ్రమల గుండా ఇశ్రాయేలీయులు అనేకమైనటువంటి శ్రమల గుండా వెళుతూ వచ్చారు. అగ్నిలో నుంచి తీయబడినటువంటి వారుగా ఉంటూ వచ్చారు. ఆ సమయంలో వారు మరి దేవుని దగ్గర మొరపెట్టగా నేను వారి మొర ఆలకించి తిని, వారి మొర ఆలకించాడంట దేవుడు. వారి శ్రమ చూడండి, అగ్నిలో నుంచి బంగారమును కాల్చి తీసినట్లుగా ఇశ్రాయేలీయులను కాల్చి తీశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రియుల్ని ఆయన శ్రమల గుండా, ఆపత్కాలము గుండా, అనేకమైనటువంటి కష్టముల గుండా తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే బంగారమును అగ్నిలో కాలిస్తేనే అది శుభ్రణం అవుతుంది. అలాగే ఒక విశ్వాసి పాప పతనాల నుంచి బయటపడి విశ్వాస జీవిత యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి కష్టాలను, నష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలను అన్నిటినీ తాడుకుని ముందుకు వెళ్ళగలిగితేనే మనం ప్రభు రాజ్యానికి సిద్ధపడుతున్నట్లుగా సూచన. అందుకొరకే ఈ కష్టకాలంలో అన్నిటిలో, ఈ ఆపత్కాలములన్నిటిలో దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో, ప్రభువా నేనెక్కడ తప్పిపోయాను, ఎక్కడ పాపం చేశాను, ఎక్కడ పొరపాటు చేశాను, ఆ పరిస్థితులన్నిటినీ దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేయగలిగితే మనము చదివినట్లుగా కీర్తనలు 20వ గ్రంథం మరి కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపచేసి, చూడండి ప్రియులారా, మన కోరికను సిద్ధింపచేసి మనకు సహాయం చేయడానికి దేవుడు ఎంతో సంసిద్ధుడిగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిందల్లా దేవుని సన్నిధిలో కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనములో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు ఇలాగూ మన యొక్క ఆలోచనలను సఫల చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు మన ఆలోచనలను సఫలపరుస్తాడు దేవుడు? మన యొక్క పతనాలు, మన యొక్క పొరపాట్లు, మన యొక్క తప్పిదాలు మనం గుర్తెరిగి గ్రహించి ప్రభా నేను తప్పిపోయానని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, నీ ఆపత్కాలంలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, నీ కష్టకాలంలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, నీకు సంభవించినటువంటి దుష్ట మరి కార్యాలలో నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ హృదయాంతరంగంలో నుంచి వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపాన్ని బట్టి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇట్టి తలంపులు కలిగినటువంటి వారంగా, ఇట్టి ఆలోచన కలిగినటువంటి వారంగా ఈ మాటలు, కొన్ని మాటలు మీ హృదయాలలో భద్రపరుచుకొని ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేయటం అంటే వారం అంతా కాచి కాపాడినటువంటి దేవుడు మరి యొక్క నూతన వారంలో మనం ప్రవేశపెట్టబోతున్నాడు. ఈ నూతన వారంలో ప్రవేశపెట్టబోయేటువంటి ఈ మరి ప్రార్థన సమయంలో మనల్ని మనం శుద్ధి చేసుకొని యథార్థమైనటువంటి హృదయంతో మనం ప్రభుదినంలో ప్రవేశించాలి. ప్రభుదినంలో ప్రవేశించినాక ప్రభుదినంలో ఆరాధించటానికి, ప్రభుదినంలో బలలో పాలు పొందటానికి, ప్రభుదినంలో వారానికి సరిపడేటువంటి 6 దినాలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని పొందటానికి మనం సిద్ధపడాలి. ఆరాధన అంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణ లేచే దినమున మరియా పెందలకాడ లేచి మందిర అక్కడికి వెళ్ళింది. అది మనకు చూపిస్తూ ఉంది. తర్వాత బల్ల దగ్గరికి చేరి వచ్చేటప్పుడు మనలను మనం పరీక్ష చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రూతు గ్రంథంలో కూడా మనం చూస్తే 3వ అధ్యాయంలో 6 రోజులకు సరిపడేటువంటి భత్యాన్ని ఆ యొక్క రూతుకి బోయాజు ఇచ్చి పంపుతున్నాడు.
6 దినాలకు సరిపోయేటువంటి 6 తూములు ఆహారాన్ని ఇచ్చి పంపుతున్నాడు. అది మన 6 దినాలకు సరిపోయేటువంటి ఆహారమని మనం ఎరుగుతున్నాం. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా మనకు వారమంతట్లో జరగాలి అంటే మనం ఈ శనివారం సాయంకాలమే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మనలను మనం పరీక్ష చేసుకుని మన గమనానికి తీసుకురాబడినటువంటి ప్రార్థనాంశాల కొరకు ప్రార్థన చేస్తూ, మన అవసరతల కొరకు మనం ప్రార్థన చేస్తూ, ఎవరి కొరకైతే నువ్వు రక్షణ అవసరమైందని ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో వారి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయవలసినటువంటి సమయం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు మనం దేవుని సన్నిధిలో ప్రార్థనాంశాలు విని ప్రార్థనాంశాలను అనుసరించి మనం ప్రార్థన చేయడానికి ఆయత్తపడదాం. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనాంశాలు మీ గమనానికి తీసుకొస్తున్నాం. ఈ అంశాలను పెట్టి మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా హెబ్రోనులో ఉన్నటువంటి సేవకులు, పెద్దలు మరి వారి పరలోక జ్ఞానముతో నింపబడి ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగునట్లు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మన పై దేవుడు ఎవరినైతే నియమించాడో వారి అధికారాన్ని గౌరవించి వారికి లోబడి మరి విశ్వాసులు జీవించుట, విశ్వాసులందరూ నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. తిరిగి గిల్గాల్ బ్రాంచీలపై దేవుని కనుదృష్టి ఉంచి ఆశీర్వాదాలు ప్రజలపై కుమ్మరించినట్లు, మందిర సమృద్ధితో ప్రజలు నింపబడినట్లు, ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి ప్రతి ఒక్కరూ కలిగి ఉండేట కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే గర్భవతులైనటువంటి సహోదరుల కొరకు, మరి సహోదరుల కొరకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకు, అలాగే మోకాళ్ళ నొప్పులతోనూ మరి అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది పేర్లు ఉన్నాయి. మీకు తెలిసిన పేర్లన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు రావాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ యవన బిడ్డలు మరి సందీప్, ప్రవీణ్, అక్షయ్, పాల్, విక్టర్ కొరకు, యవనస్తుల ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న సహోదరుల కొరకు, వృద్ధాప్యం ఉన్న శిరోమణి గారి కొరకు, అలాగే రూతు, ఆండాల కొరకు, అమృతమ్మ వారి పరిపూర్ణ ఆరోగ్యం కొరకు, చింతలనందున్న వెంకట సుబ్బమ్మ, సత్యావతిమ్మ, అన్నమ్మ, తబిత, సుకేంద్ర, రాహేలు, అలాగే కుత్బుల్లాపూర్ నందున్న సీతమ్మ, మరియమ్మ, పద్మమ్మ, శారమ్మ, మేరమ్మ, సియోను కుమారి, చిన్నమేరి, అలాగే బేర్షివానందున్న భారతమ్మ, మార్తమ్మ, సరోజిని, నయోమి, శాంతకుమారి, మేరమ్మ, రూతమ్మ, కమలమ్మ, విజయ్ కుమారి, అలాగే మహేంద్రనగర్లో ఉన్న ఝాన్సీ, భక్సింగ్ నందున్న రూత్ మేరీ, నారాయణమ్మ, అలాగే మరి కొందరు విశ్వాసులు ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు చదవబడిన పేరులే కాదు, ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే దూరదేశాలలో ఉండి మరి ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంలో కూడా ప్రభు వారిని కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండినట్లు వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా తిరుగు ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నటువంటి నిస్సి మాధురి యొక్క దేశం నుంచి తిరిగి రావడానికి ఆలోచన కలిగి ఉంటుండగా ప్రయాణం అంతట్లో సహాయపడినట్లు మరి జ్ఞాపకం చేసుకునండి. అలాగే మన ప్రియ సోదరుడు డేవిడ్, సహోదరి ద్వారకా మయంలో పిలువబడి ఉంటుండగా ఆ బిడ్డల యొక్క ఆదరణ కొరకు దయచేసి తప్పక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే మరి సంఘంగా మరి ప్రభా సహోదరి తబితా సిస్టర్ వారి అన్నగారు మయంలోకి పిలువబడ్డారు, సంపత్ మయంలోకి పిలువబడ్డారు. ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. బెతస్థానందున్న సత్యనారాయణ వారి భార్య విజయ్ కుమారి నడుము నొప్పితో బాధపడుతుండగా పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. బెతస్థానందున్న కృష్ణారెడ్డి గారి భార్య శాంతకుమారి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ఐడిపిఎల్ నందున్న జాషువా రిబ్కా వారి చిన్న పాప కాలు మరి పరిపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించండి. కెనడాలో ఉన్న చంద్రికకు ఇచ్చిన గర్భఫలం బట్టి దేవునికి వందనాలు. సుఖప్రసూతి కొరకు ప్రార్థించండి. నందానగర్ నందున్న సహోదరి లిల్లీ గ్రేస్ 2 స్టంట్లు వేసినారు, పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. గిల్గాల్లో జరుగుతున్న ఆన్లైన్ పరిచర్య కొరకు మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్న వారందరి కొరకు ప్రార్థించండి. చంద్రానగర్ నందున్న డేవిడ్ గారి కుమార్తె నిస్సి మాధురి కిర్గిస్థాన్ నుండి ప్రయాణమై వస్తుంటుండగా ఆమె కొరకు ప్రార్థన చేయండి. అయోధ్య నగర్ నందున్న మరియమ్మ వారి పెద్ద కుమారుని ఆరోగ్యం కొరకు ఆ రీతిగా
మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మహేంద్ర నగరం ఎల్ బేతేల్ మందిరం నందు స్థానిక బస్తీవాసుల నుండి ఆటంకాలు దూరపరచబడి అక్కడ ఉన్న విశ్వాసులను ధైర్యంగా ఉండి దేవుని యొక్క సొంత సమయంలో అక్కడ మందిరంలో కూడి రావడానికి దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకుని గమనిక కలిగి ఉండి దయచేసి ప్రార్థనలో ముందుకు సాగుదాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ దయకి ఎంతో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి, మీ యొక్క దయను బట్టి, మీ యొక్క కనికరాన్ని బట్టి వారం అంతట్లో కాచి కాపాడి భద్రపరిచి ఈ నెల ఆఖరిలో తండ్రి ప్రభా ఈ రీతిగా మరి ప్రభా 20వ సంవత్సరం 5వ నెల 30వ దినాన్ని మా యొక్క సంఘ ప్రార్థనా సమయంగా మీరు మాకిచ్చి సంఘంగా తండ్రి మరి ప్రభా మందిరావరణంలో మేము చేరి రాలేకపోయినప్పటికీ ప్రభా మా గృహాలలో ఉండి ప్రభా మేము ప్రార్థించడానికి తండ్రి ఈ దినం మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా మరి ముఖ్యంగా తండ్రి కీర్తనలు 20వ అధ్యాయంలో తండ్రి ప్రభా మరి తండ్రి మరి ప్రభా యెహోవాకు మొరపెట్టము, ఆపత్కాలం మంది యెహోవాకు మొరపెట్టము, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడని దావీదు సెలవిచ్చిన మాటలను ప్రభా మరి ఆపత్కాలంలో మేము మొరపెట్టడానికి ముందు మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవాలని మా కష్టకాలంలో కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు అని అలాగే మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని మీ పాద సన్నిధికి వచ్చినప్పుడు మా యొక్క కోరికను సిద్ధింప చేస్తాను అని అనేకమైన లేఖన భాగాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా తండ్రి మరి ప్రభా జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆజ్ఞలో వేసి తీయబడినటువంటి వెండి వలె బంగారం వలె ఇశ్రాయేల్ జనాంగాన్ని మీరు ఎలా శుద్ధి చేస్తూ వచ్చారు. శుద్ధి చేయబడినప్పుడు తండ్రి వారు మీకు మొరపెట్టినప్పుడు వారికి మీరు దేవుడుగాను వారు మీ ప్రజలుగాను ఎలాగైతే గుర్తించినారో అలాగే మమ్మల్ని కూడా మా కష్టకాలంలో మా ఇరుకుల ఇబ్బందుల్లో అన్నింటిలో కూడా మేము మీ అందు నిలిచి ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా దేవుడుగా మీరు ఉన్నారని ప్రభా మాకు మరి ప్రభా మమ్మలను మీ ప్రజలుగా మీరు గుర్తెరుగుతున్నారని ఎరిగి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి తండ్రి మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాం. ప్రభా ఎవరెవరైతే వారి గృహాల్లో చేరి ప్రార్థన చేస్తున్నారో వారందరూ తండ్రి వారిని వారి పరీక్ష చేసుకుని యథార్థమైనటువంటి ప్రార్థన మీ సన్నిధిలో చేయగలుగుట్లో ఆ ప్రార్థనలకు జవాబు పొందినప్పుడు తండ్రి మిమ్మల్ని మయంపరచగలుగుట్లో మీరు సహాయం చేయమని కోరుకుంటూ మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మీరే సహాయం చేసి మీరే కృప చూపించండి. మరి ముఖ్యంగా తండ్రి హెబ్రోను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. హెబ్రోన్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యను బట్టి హెబ్రోన్లో ఉన్నటువంటి దైవ సేవకులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అంతేకాకుండా తండ్రి మీ దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా తండ్రి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిచర్య అంతటిని మీరే జ్ఞాపకం చేసుకుని మీరు ముద్రించమని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి గిల్గాలు మరి ప్రభా కుద్దులాపూర్ మండలంలో ఈ రీతిగా తండ్రి గిల్గాల్ ద్వారా అనేక బ్రాంచీలు ఏర్పాటు చేయబడి ఈ ప్రాంతంలో జరిగిన సేవా పరిచర్య అంతటిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి మరి ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ద్వారా తండ్రి సంఘంగా సమాజాలుగా చేరి రాలేక గృహాల్లోనే ఉంటూ ఈ 10 వారాలకు పైగా మా తండ్రి మీ సన్నిధిలో మరి సమాజంగా కూడలేకపోయినాం. అయినప్పటికీ ప్రభా ఈ రీతిగా మీ సన్నిధిలోకి రావడానికి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి తండ్రి ప్రభా సంఘ అవసరతలన్నీ కూడా మీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని కోరుకుంటున్నాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రియులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రియులు, సహోదరులు అనేకులు ఉంటున్నారు. వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి. చిన్న బిడ్డలు ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకునండి. మా ప్రియులు మరి సౌర్ డేవిడ్ ద్వారకాని మీరు మహిమలోకి పిలిచారు. మరి ప్రభా అందరిని బట్టి బిడ్డల యొక్క మరి ప్రభా కాపుదల కొరకు, భద్రత కొరకు, వారి యొక్క క్షేమం కొరకై మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా మీరు ఆదరించే దేవుడుగా ఉంటుండగా తండ్రి వారు తీసుకునే ఆహార పానీయాలను ఆశీర్వదించి పరిశుద్ధపరచండి. వారి తలంపులను వారి ఆలోచనలను పరిశుద్ధపరచండి. వారి పడక మీద వారికి మీరు చాలని దేవుడుగా ఉండి ప్రతి దినము కూడా మీరే వారిని కాచి కాపాడి భద్రపరిచి వారి యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏమిటో మీరే ప్రభా సిద్ధపరచమని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. అలాగే తండ్రి ఎంతోమంది ప్రియులు మరి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. మరి ముఖ్యంగా తండ్రి మా ప్రియ సహోదరుడు విజయరావు, మిస్సెస్ విజయరావుని జ్ఞాపకం చేసుకునండి. పడక మీద ఉంటున్నది ప్రభా మీ దాసురాలను కనికరించండి. మీ గాయపడిన హస్తంతో ముట్టండి. తను పడుతున్నటువంటి శ్రమ బాధ అంతటిని ఓర్చుకుంటానికి కావలసినంత కృప చూపించండి. పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులను జ్ఞాపకం చేసుకుని మరి ప్రభా మృదువైన పరిచర్య చేయడానికి సహాయం చేయండి. అలాగే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని మీరే కనికరించి మీరే కృప చూపించమని కోరుకుంటున్నాం. దయ చూపించండి. మరి ముఖ్యంగా రేపటి దినమందు తండ్రి మరి ఆరాధన కొరకై వర్తమానం ఇస్తున్న మీ దాసులను అభిషేకించి వాడుకుని ప్రభా ఆరాధన వర్తమానంలోను, బలవర్తమానంలో, ఆఖరి వర్తమానంలో ఈ రీతిగా తండ్రి పరిచర్యలన్నింటిలో మీరే సహాయం చేయండి. అంతేకాకుండా తండ్రి వారం అంతట్లో జరిగే పరిచర్యల్లో మీ కృప చూపించండి. ఈ వారం అంతట్లో మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. వచ్చే వారం అంతట్లో కూడా తండ్రి మేము ఎండైనటువంటి సహాయం కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ ఆన్లైన్ పరిచర్య చేయడానికి ప్రియ బిడ్డలు ఎంతో సమయాన్ని వ్యయపరుస్తున్నారు. అదంతా కూడా తండ్రి మీ మహిమార్థమై అనేకులకు ఈ పరిచర్య మేలుకరంగాను క్షేమకరంగాను
జరిగించమని కోరుకుంటున్నాం. సహాయం చేసి కృప చూపించండి, దయ చూపించి కనికరం చూపించండి ప్రభా. ఈ రీతిగా తండ్రి ప్రభా మరి ఈ ప్రాంతంలో మరి తండ్రి ప్రభా ఇంకా ఈ గిల్గాలు, ఈ కుత్బుల్లాపూర్ మండలంలో మరి ప్రభా ఇంకా మీ పరిచయం విస్తరించడానికి మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి బేతేల్ ప్రార్థనా మందిరం ప్రభా ఆ పర్మిషన్ కొరకు, కలెక్టర్ అనుమతి కొరకు మీ సొంత సమయంలో మీరు సహాయం చేయండి. అక్కడ ఉన్న ప్రియులందరినీ మీరు ధైర్యపరిచి బలపరిచి వారు ఇంకా ఎక్కువగా మీ సన్నిధిలో మొరపెట్టడానికి సహాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి సౌడు మరి ప్రభా డేవిడ్ గారిని, వారి కుమార్తె అమెరికాలో ఉంటుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని కాపాడి భద్రపరచండి. శూలాన్ని కూడా కాపాడండి. అక్కడ ఉన్న ప్రియులందరినీ కూడా మీరు భద్రపరచమని కోరుకుంటున్నాం. సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి గిల్గాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరినీ పేరు పేరు చొప్పున తండ్రి మీ పాదాల దగ్గరికి తెచ్చుకుంటున్నాం. వారు వెళుతున్నటువంటి శ్రమల్లో, వారు వెళుతున్నటువంటి కష్టంలో, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో అన్నిటిలో కూడా తండ్రి మీరు వారికి మరి ప్రభా మేలు చేసి ప్రభా మీరు మహిమ పొందమని కోరుకుంటున్నాం. దయ చూపించి కనికరం చూపించండి. ఆ రీతిగా తండ్రి మరి ప్రభా ఆ తండ్రి జంట నగరాల్లో జరుగుతున్న పరిచర్య, మరి తెలంగాణ రాష్ట్రం జంట నగరాల్లో, జంట రాష్ట్రాల్లో మరి తండ్రి తిరిగి భారతదేశంలో జరుగుతున్న పరిచర్య, అలాగే పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న పరిచర్యలు అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో మరి ముఖ్యంగా తండ్రి మరి ప్రభా ఈ కరోనా వైరస్ని ప్రభా ఎందుకు అనుమతించారో మాకు తెలియదు, కానీ మేమైతే ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కనికరం చూపించండి, కటాక్షం చూపించండి. ఇక్కడితో దీన్ని ఆపివేయమని కోరుకుంటున్నాం. మీ చిత్తమైతే ఆపివేయండి, సహాయం చేయండి. అలాగే తండ్రి ఇప్పటికే ఈ యొక్క కరోనా బారిని పడి ఎంతమంది కోలుకున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ప్రభా ఈ లోకాన్ని విడిచారో ఆ కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచండి. ఈ పరిచర్య కొరకై మరి ప్రభుత్వాలుగాను మరి ప్రభా గవర్నమెంట్లు అదేవిధంగా నాయకులు మరి ప్రభా ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ సమయంలో డాక్టర్లు మరి ప్రభా ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు అనేక రీతిలుగా తండ్రి అనేక మంది డిపార్ట్మెంట్ల వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. వీటన్నింటిలో కూడా తండ్రి మీరు సహాయం చేయండి. ఇంకా ఈ వైరస్ మరి ప్రభా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మీ చిత్తమైతే వాటిని అరికట్టండి, దయ చూపించండి. అలాగే తండ్రి ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా తండ్రి చంద్రగిరి నగర్లో ఉన్న సౌర్ డేవిడ్ గారి కుమార్తె ప్రభా తండ్రి నిసి బయలుదేరి వస్తూ ఉంటుంది కదా తండ్రి, ప్రయాణం అంతట్లో సహాయం చేయండి. అలాగే ఫ్లైట్స్ అన్ని కూడా మరి తిరిగి మరి ప్రభా ప్రయాణం చేస్తూ ఉంటుండగా ప్రియులకు కావాల్సిన భద్రత, క్షేమం దయచేయమని కోరుకుంటున్నాం. సహాయం చేయండి, కనికరించి కృప చూపించమని. ఈ రీతిగా తండ్రి మీ చిత్తమైతే ప్రభా సాధ్యమైనంత త్వరలో ఈ కరోనా మరి ఈ లాక్డౌన్ పరిస్థితులను ఎత్తివేసి మీ చిత్తమైతే వచ్చే వారంలో మొదటి నెల 6వ నెల మొదటి వారంలో అయినా మీ సన్నిధిలో మేము సమాజంగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి పరిస్థితులు అనుకూలపరచమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ బలిష్టమైనటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ, మీ కరుణగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా మీ రక్త ప్రోక్షణ కిందకి వస్తూ మీ పునరుద్ధాన శక్తిని కోరుకుంటూ మేమేమైతే మరి ప్రభా మరి గిల్గాల్కు అనుబంధంగా ఉన్నటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మరి బెతెస్తా మరి తండ్రి బ్యూలా, బెయర్షిబా, ఎల్బేతేలు మరి ప్రభా తండ్రి ఇంకా మరి ప్రభా తండ్రి గాంధీనగర్లో ఉన్నటువంటి బెత్లెహేం, ఈ మందిరాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మందిరాల్లో చేరి వస్తున్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి అవస్థ అక్కర్లన్నీ తీర్చండి. గిల్గాల్లో చేరి వస్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని. ఈ రీతిగా పరిస్థితులన్నిటిలో మీరే చాలని దేవుడిగా ఉండి సహాయం చేసి కృపా కనికరాలు చూపించి ప్రభా మీ సన్నిధిలో మేము అడిగినవన్నీ పొందుతున్నామని నమ్ముచు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి గమనించండి, ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. రేపు ప్రభు దినములో ఈ నెలలో ఆఖరి ప్రభు దినముగా ఉంటుంది. ఈ ఆఖరి ప్రభు దినములో మనం అందరం కూడా మన గృహాలలో చేరి సమయానికి 9:30 గంటలకు ఆన్లైన్ వర్తమానాలు మనకు వినిపించబడుతున్నాయి. ఈ ఆన్లైన్ వర్తమానాల ద్వారా పాటలు ఆరంభ సమయంలోనే మీరుండి పాటల్లో పాల్గొని మరి ఆరాధన వర్తమానం విని ఆరాధన చేసి బల వర్తమానం విని బలలో పాలు పొంది ఆఖరి వర్తమానం కూడా విని మేలు పొందాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాం. ఈ పరిచర్యలన్నిటి కొరకు తప్పక మీ ప్రార్థనా సహాయమును కోరుతూ ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన యొక్క ఆశీర్వాదాలతో ముగించుకుంటాం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనతోనూ లోకంలో చేరిన సకల పరిశుద్ధులతోనూ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.
అందరికీ ప్రైజ్ లార్డ్. మొరపెట్టు ప్రార్థి